వజ్రాల వ్యాపారి, ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. ఒక వజ్రాల వ్యాపారి తన వ్యాపార లావాదేవీల నిమిత్తమై ఒక ప్రాంతానికి వ్యాపార నిమిత్తం బయలుదేరుతూ ఉన్నాడు. అయితే అప్పటి రోజుల్లో వెహికల్స్ ఏమీ లేవు, వాహనాలు కానీ మరేమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ అరణ్య మార్గం గుండా ఆ వ్యక్తి మరొక ప్రాంతానికి దాటి వెళ్ళాలి. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక ప్రాంతం ఇంకా చీకటి కమ్ముతూ ఉంటుండగా ఒక అరణ్య ప్రాంతానికి ఆయన చేరుకున్నాడు. బిడ్డలారా, చాలా భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతం. అయితే ఆ అరణ్య ప్రాంతంలో ఇంకా పూర్తిగా లోపలికి వెళ్తూ ఉంటుండగా ఆ గట్టు పక్కన ఒక వ్యక్తి కూర్చొని తన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదువుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఈయనకు ఏమీ అర్థం కాలే, కానీ ఒక మనిషి తారసపడ్డాడు అనే ఉద్దేశంతో ఆ కీకర అరణ్యంలో ఆ వ్యక్తితో కొంత సంభాషించాడు. సంభాషించిన తర్వాత ఆ వ్యక్తితో అన్నాడు, నేను ఈ రాత్రి ఇక్కడ గడపకపోతే నాకు అవ్వదు. దొంగలు ఎక్కువ ఉంటారని చెప్పి నేను విన్నా. నరమాంస భక్షకులు కూడా ఈ ప్రాంతాలు ఎక్కువ ఉంటారని విన్నా. నా ఆస్తి, నేను తెచ్చుకునేటువంటి వజ్రాలతో పాటు నా ప్రాణం కూడా పోయేటట్టుంది. మీరు ఏదైనా ఒక సహకారం అందిస్తే ఈ రాత్రి మీ దగ్గర తలదాచుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అంటే తప్పకుండా మా దగ్గర తలదాచుకోండి, మీకేమీ ఆపద ఉండదు, ఇబ్బంది ఉండదు అని ఈ యొక్క వ్యక్తి చెప్పగానే పిల్లరా కొంత సంభాషిస్తూ ఉన్నాడు. సంభాషించిన తర్వాత అసలు మీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క యవ్వనస్తుడు, ఆ కుర్రవాడు అంటవాడు, ఆ వ్యాపారత ఇట్లాగన్నాడు, అయ్యా నా చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం, ఇట్ ఈస్ హోలీ బైబల్, ఇది నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిందండి అని చెప్పుకుంటే ఆ మాట కొద్ది కోపం వచ్చి విసుగొచ్చి, చాలే అండి, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి, దానికి ఈ గ్రంథం ఉదాహరణని, ఈ గ్రంథం కారణమని మీరు ఎలా చెప్పగలరు అనే విషయాన్ని ఆ యవ్వనస్తునితో మాట్లాడిన తర్వాత ఆ మొత్తానికి వారి సంభాషణ ముగింపబడింది. ఈ యవ్వనస్తుడు ఆ వజ్రాల వ్యాపారిని త్రోవలో తీసుకుంటూ ఒక గుహలకు తీసుకొని పోయాడు. గుహలను తీసుకెళ్తుండగానే తనకు భయం వేస్తుంది, ఇతను నన్ను చంపుతాడేమో అని. కానీ బిడ్డలారా, గుహలోకి వెళ్ళేసరికి ఎముకల గుట్టలు కనబడుతూ ఉన్నాయి. పిల్లల వెనకతలు కంట్రోల్ చేయండి. ఎముకల గుట్టలు కనబడుతూ ఉన్నాయి. ఎముకల గుట్టలను చూచినటువంటి వజ్రాల వ్యాపారికి అకస్మాత్తుగా భయం వేస్తుంది. ఎందుకంటే తప్పకుండా ఈ యవ్వనస్తుడు నరమాంస భక్షకుడు, తప్పకుండా నన్ను చంపుకు తింటాడు, అందుకని వేషం వేసి స్థలాన్ని నన్ను తీసుకొని వచ్చాడని తన జీవితంలో వణకడం ప్రారంభిస్తే యవ్వనస్తుడు ఆ యొక్క వ్యాపారి యొక్క భుజాన్ని తొక్కమాట అన్నాడు, అయ్యా వ్యాపారి, నువ్వు భయపడొద్దు. ఒకప్పుడు ఇక్కడ నీకు కనబడుతున్న ఎముకలు కుప్పలన్నీ కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను తిని పడేసినటువంటి నరమాంసం యొక్క మాంసాన్ని తినగా వారి యొక్క కలేబరులు ఇవన్నీ కూడా, ఈ స్కెల్టన్స్ అన్నీ కూడా మనుషులవే, నేను తిని పడేసినటువంటి మృతదేహాలు ఇవన్నీ కూడా. అయితే నీవు ఏదైతే నరమాంస భక్షకు నన్ను గురించి ఊహించావో అది అక్షరాల నిజం. నేను చెప్పిన పరిశుద్ధ గ్రంథం యథార్థతని చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్నవన్నీ నేను తిని పడేసిన ఎముకల కుప్పలు, కానీ ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే గల కారణం నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథమే నా జీవితాన్ని మార్చింది, నా బ్రతుకును మార్చింది, మానవత్వంతో నింపిందని అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. వజ్రాల వ్యాపారం తన జీవితంలో కన్నీరు గార్చి మోకరించి అదే స్థలంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాడు. బిడ్డలారా గమనించండి, ఒక్క మాట ఆకాశం ఉందని దేవుని వైపు చూచి ఒక్క మాట చెప్పండి, లార్డ్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ టాకింగ్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ టాకింగ్. దేవా, నీ మాటల కొరకు మేము వేచి చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. లార్డ్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ టాకింగ్. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ క్షణం, మీరు ప్రతి క్షణం ఏం పలకాలంటే, లార్డ్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ టాకింగ్. నేను మౌనంగా ఉంటాను, నువ్వు మాట్లాడాలి, నేను వింటాను, నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఈరోజు మన మెసేజ్ టైటిల్లోకి వెళ్ళి త్వరగా ఈరోజు మనము ఆ ఆరాధన ముగించుకుందాం. టైం కల్లా బిడ్డలారా గమనించండి. ఈరోజు మన మెసేజ్ టైటిల్, టర్న్ యువర్ స్టోరీ టు గ్లోరీ. నీ కథ మహిమగా మార్చబడను. ఆమెన్. టర్న్ యువర్ స్టోరీ టు గ్లోరీ. నీ కథ, నీ జీవితం యొక్క యథార్థ సంఘటనలు అన్నీ కూడా మహిమార్థముగా మార్చబడను. నీ ట్రాజడీ ఆశీర్వాదకరంగా మార్చబడను. నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడను. నీ దుఃఖం సంతోషగానముతో నిండిపోవను. ఆమెన్. హల్లెలూయా. నీ చరిత్ర, నీ కథ ఎల్లప్పుడూ దేవుని దృష్టిలో మహిమకరముగా మార్చబడును గాక. టర్న్ యువర్ స్టోరీ టు గ్లోరీ. వాక్యానికి వెళ్ళిపోదాం బిడ్డలారా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. హల్లెలూయా.
ప్రియులారా, నెహమ్య దేవుని యొక్క గ్రంథాన్ని చదివించేటప్పుడు ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజాన్ని నిలవబెట్టి, హల్లెలూయా, దైవ మందిరం 52 దినాల్లో సంపూర్తయినప్పుడు దేవుడు చేసిన మేలను తలపోసుకుంటున్నాడు, దేవుడు చేసిన ఉపకారాలు తలపోసుకుంటున్నాడు. ఆయన నెహమ్య ఏం చెప్పాలనుకున్నాడంటే, ప్రియులారా గమనించండి, శత్రువులు దేవుని మందిరాన్ని కూలదోస్తే దేవుడు ఆ మందిరాన్ని తిరిగి కట్టించేవాడు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఆయన బిల్డర్ మాత్రమే కాదు, రీబిల్డ్ చేసే సామర్థ్యం కలిగిన వాడు. శత్రువులు పడదోసిన ప్రతి గుడారాన్ని కూడా పైకి లేవనెత్తగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. పడిపోయిన గుడారమును బాగు చేసేవాడు, నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు, నీ యొక్క దుఃఖ దినాన్ని ఆనందకరమైన దినముగా మార్చేవాడు. పిల్లలు గమనించండి, దేవుడు ప్రతిదాన్ని కూడా నీ జీవితంలో పాజిటివ్గా చేయటానికే ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఈరోజు కొన్ని జీవితాల్లోనికి వెళ్ళిపోదాం. కొన్ని జీవితాలు ఎట్లాగుంటాయంటే, ఈ వాక్యానికి వెళ్తే మనకు పూర్తిగా అర్థమవుద్ది. అయితే దేవుడు ఏం కోరుకుంటాడంటే, పాడైన దాన్ని బాగు చేస్తాడు. నీ చరిత్ర, నీ కథను అను సుఖాంతము చేసి నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మహిమకరంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. యువర్ హిస్టరీ విల్ బి చేంజ్, యువర్ డెస్టినీ విల్ బి చేంజ్. హల్లెలూయా. యువర్ ఫ్యూచర్ ఇస్ గ్రేటర్ దెన్ యువర్ హిస్టరీ. ఆమేన్. నీ భవిష్యత్తు ఉందే నీ చరిత్ర కన్నా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. నీ భవిష్యత్తు అలాంటి భవిష్యత్తులోనికి ప్రభువు నిన్ను అడుగు పెట్టించబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ ఫ్యూచర్ ఈస్ గ్రేటర్ దెన్ అండ్ బెటర్ దెన్ యువర్ హిస్టరీ, యువర్ పాస్ట్ డే. గతించిపోయిన చరిత్ర కన్నా నువ్వు భవిష్యత్తులో అడుగు పెట్టబోతున్నావే, అది గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, సర్వ సమాజము కూడా, ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఎదురు చూస్తుండగా శత్రువులు భయంకరంగా దాడి చేసి దేవుని మందిరమును పడగొట్టి, ప్రాకారములు పడగొట్టి, సమాధులు చంద్రవందర చేసి పడేసిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నెహమ్యాకు, చెర కొనబోయిన నెహమ్యాకి వార్త వినగానే ప్రియులారా గమనించండి, దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. ప్రియులారా, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని బట్టి అతను దేవుని దగ్గర రిపెంట్ అయ్యాడు. నా యొక్క ప్రభువా, నేను ఇశ్రాయేలు సర్వ సమాజానికి బదులుగా నేను నా వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకుంటున్నాను. ఐఎమ్ క్రయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెలిటీస్ లార్డ్. ఇజ్రాయెల్ ప్రజల పక్షాన్ని నేను కన్నీరు కారుస్తా ఉన్నాను. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, కుటుంబాల్లో మారు మనస్సు లేనటువంటి భర్త ఉంటే, మారు మనస్సు లేని బిడ్డలుంటే, మారు మనస్సు లేని వ్యక్తులుంటే, వారి కొరకు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నెహమ్యా వలె కన్నీరు కారిస్తే దేవుని గుడారాన్ని కట్టి చూపిస్తాడని దీని స్తోత్రం కలుగును. నెహమ్యా కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. 52 దినాలు అద్భుతమైనటువంటి మందిరం, అద్భుతమైన ప్రాకారాలు కట్టబడ్డాయి. ఆ కట్టబడిన ప్రాకారాలు చూచిన తర్వాత ఆశ్చర్యకరంగా మాట చెప్పాడు, శత్రువు మన కుటుంబాన్ని ఎంత పాడు చేయాలనుకుంటాడో దేవుడు అంతగా కట్టాలని కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందుకనే నీ చరిత్ర ట్రాజడీతో ఎప్పుడు ముగిసిపోదు, నీ చరిత్ర దుఃఖంతో ఎప్పుడు ముగిసిపోదు, నీ స్టోరీ ఎప్పుడు చరిత్రాత్మకమైన హీనతతో ఎప్పుడు ముగిసిపోదు. ఒక్క మాట మరొకసారి గుర్తు చేస్తున్నాను, యువర్ హిస్టరీ ఈజ్ నాట్ యువర్ డెస్టినీ. ఏ గ్రేట్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్ విల్ బి రివీల్డ్ బై ద గాడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు భవిష్యత్తును చూపించబోతున్నాడు. నీ చరిత్రను వెంబడించొద్దు, గొప్ప భవిష్యత్తు నీ ముందు దేవుడు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, అందుకు కొన్ని జీవిత విధానాలు మీ ముందు పెడతాను. చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం జాగ్రత్తగా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టి రోగి. Now Naaman, captain of the host of the king of Syria, was a great man with his master and honorable because by him the Lord has given deliverance unto Syria. He was also a mighty man in valor, but he was a leper. Hallelujah. నయమాను ఒక కోణములో చూస్తే సైన్యములకు అధిపతి, దేవుడు అతన్ని బలముగా వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధముతో సిరియాకు గొప్ప విజయాన్నిచ్చే ఉద్దేశంలో
ఇజ్రాయెల్ చేసిన పాపానికి వారు జీవితంలో మార్పు రావటానికని దేవుడు నయమాన్ను రెక్కెత్తించాడు. దేని స్తోత్రం కలుగును గాక. నామాన్ వాజ్ ఎ గ్రేట్ హీరో among the Syrians, among the king of the Syria. God has used him mightily. He conquered all the Israelites by his power. శక్తి చేత నిండిపోయాడు. నయమాను కత్తి చేత యుద్ధము చేశాడు. అద్భుతమైనటువంటి శక్తి, సామర్థ్యం, బలం, పరాక్రమం అతనికి ఆవరించి ఉన్నాయి. ఇది ఒక కోణం. బట్ రెండో కోణంలో ఇవన్నీ ఉన్నాయి. బట్ హీ వాజ్ ఎ లెపర్. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక కోణములో ఆయన కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రెండు అపీరెన్సెస్ మనకు ఉంటాయి. జస్ట్ లైక్ నామాన్. మనం బయటికి బాగానే కనబడతాం, కానీ లోపల ఏదో తెలియని లోపం ఉంది. శరీరం బాగానే ఉంది, కానీ ఆత్మలో ఏదో లోపం ఉంది. బయటికి బాగానే డెకరేట్ చేయబడతాం, బట్ ఇంటర్నల్ గా డెకరేట్ చేయబడం. ఏదో లోపం మనలో ఏలుతూ ఉంది. నయమాను బహు పరాక్రమశాలి, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వాడు. తన సైన్యములో పనిచేసినందుకు రాజులకు విజయముతో తన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. హి వాజ్ ఎ గ్రేట్ హీరో, ద స్ట్రాంగ్ మ్యాన్. బయటికి ఆ యొక్క దేహం చాలా దృఢత్వంతో ఉంది. యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు, గొప్ప కార్యములు చేయటంలో నేర్పరితనము కలిగిన వాడు. తను నమ్మిన రాజునకు ఇజ్రాయెల్ మీద విజయాన్ని పొంది రాజునకు బహుమతిగా తన విజయాన్ని ప్రకటించిన శూరుడు ఆయన. ద ఎంటైర్ హిస్టరీ he was a hero. That is his background. బట్ ఇంటర్నల్ గా ప్రపంచానికి తెలియనిది, సిరియా రాజునకు తెలియనిది, ఇజ్రాయెల్ ప్రజలకు తెలియనిది, తన కుటుంబస్తులకు తెలియనిది, తన బంధుమిత్రులకు తెలియనిది, తన స్నేహితులకు తెలియనిది ఇంటర్నల్ గా ఒకటి ఉంది. అదే లెపర్సీ. మన జీవితాల్లో బయటికి ఎంతో బాగా కనబడతాం, బయటికి భక్తిగా కనబడతాం, బయటికి శక్తిగా కనబడతాం, బయటికి ప్రసంగికుల్లా కనబడతాం, బయటికి ప్రార్థనా పరుడుగా కనబడతాం, బయటికి ఆరాధకునిగా కనబడతాం, బయటికి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వ్యక్తిగా కనబడతాం. బట్ ఇంటర్నల్ గా మనం చూస్తే ఎన్నో రకాలైనటువంటి కుష్టి వ్యాధి కలిగిన స్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. బయటకు చూపించే ప్రేమ ఒకటి, లోపల దాచిపెట్టుకునే స్వార్థం ఒకటి. బయటికి ప్రేమిస్తున్నాం అనుకుంటాం, బట్ లోపల వేరేగా ఉంటుంది. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే బయటని తెల్లని వస్త్రాలు వేసుకుంటాం, లోపల ఉండే బనీను చిరిగిపోయి ఉంటుంది. కొంతమంది సేవకులు మీరు చూడండి, ఆదివారం ఆరాధనకి చాలా చక్కగా సిద్ధపడి ఉంటారు, కానీ లోపల ఎంత వేదన ఉంటుందో తెలుసా వాళ్ళకి. తన పిల్లలకు అన్నం పెట్టుకోలేకపోతున్న వేదన, తన సేవకు వచ్చి తన భార్యను పస్తులు పెడుతున్నాననే వేదన. మిమ్మల్ని చాలా చక్కగా వాక్యం చేత నడిపించేటువంటి సేవకుడు, కానీ తన లోపల ఉండేటువంటి ఆ వేదన నోబడీ కెన్ సీ. బయటికి బాగానే కనబడుతున్నాం, లోపల ఎన్నో వేదనకరమైన సంఘటనలు. హల్లెలూయా. మంచి వస్త్రాలు ధరించుకొని బయటికి బాగానే కనబడుతున్నాం, కుటుంబంలో ఆర్థికపరమైన పరిస్థితి ఒక కోణంలో. హల్లెలూయా. బయటికి బాగానే మన భక్తిని వెల్లడిపరుస్తున్నాం, కానీ లోపల ఏదో తెలియని, మన కుటుంబం చూస్తే మనకి ఏదో తెలియని అవిశ్వాసం, మన బిడ్డలు చూస్తే ఏదో అవిశ్వాసం, మాటకు లోబడిన భర్తని భార్యను చూస్తే ఏదో తెలియని అవిశ్వాసం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దట్ ఈస్ ఇంటర్నల్ ట్రాజెడీ. దట్ ఈస్ ఇంటర్నల్ ట్రాజెడీ. కొన్ని సందర్భంలో ప్రజలు వచ్చి, మీకేం బ్రదర్, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది,
మీకేం బ్రదర్ మంచి పిల్లలు ఉన్నారు, మీకేం బ్రదర్ మంచి కుటుంబం, మీకేం బ్రదర్ మీకేం సిస్టర్ మంచి ఇల్లు, ఇవన్నీ బయటికి కనబడతా ఉన్నాయి. బట్ ఇంటర్నల్గా ఉండేటువంటి సమస్య, ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో తెచ్చుకునే జీతం చాలక తన బిడ్డలను చదివించుకోవడానికి పడుతున్న ఆపసోపాలు కష్టాలు ప్రపంచానికి అర్థం కాదా? దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే నయమాన్ యొక్క జీవితం బిడ్డలారా. ఎంతో పరాక్రమశాలి, బట్ ప్రతి రాత్రి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అయ్యా నాకేంటి రోగం, నాకు ఈ బాధలేంటయ్యా, నా చేతుల్లో నుంచి చీమి రక్తము కారుతూ ఉంది, నా ద్వారా అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, నా రాజుకు తెలియదు నేను ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడునని, నా కుటుంబం నా భార్యకు తప్ప ఎవరికి తెలియదు నాకు కుష్టి వ్యాధి కలిగిన వాడినని. ఎన్నో రాత్రులు నిద్ర పట్టలేని రాత్రులు నేను గడుపుతున్నానయ్యా. హల్లెలూయా. బయటికి బాగానే ఉంది, కానీ లోపల నా వేదన ఎవరికి చెప్పుకోగలను? నా ప్రియదేవుని బిడ్డ, ఆదివారం చక్కగా అలంకరించుకొని దేవుని మందిరానికి వచ్చాం. ఒక పక్క సంతోషంతో ఉంది, కానీ ఒక పక్క తెలియని ఏదో వెలితి నీలో కనబడుతూ ఉంది. బాగానే వచ్చావు దేవుని మందిరానికి, చక్కగా వచ్చి కూర్చున్నావు దేవుని మందిరానికి, బట్ నీ కళ్ళల్లో ఉండే కన్నీళ్ళు నీ పక్క వారికి అర్థం కాదు. బాగానే వచ్చి కూర్చున్నావు దేవుని మందిరంలో, కానీ ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు మనల్ని చితికి వేసారిపోయేటట్టు చేస్తా ఉన్నాయి. నా ప్రియదేవుని బిడ్డ గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. యువర్ స్టోరీ ఆమేన్ turn into the glory of the God. Hallelujah, hallelujah. That is the story of Naaman. నామాన్ యొక్క స్టోరీ అది. అప్ టు నౌ స్టోరీ స్టోరీ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ ద హిస్టరీ, ద హిస్టరీ ఆఫ్ ద స్టోరీ. ఆ చరిత్రాత్మకమైనటువంటి ఆ కథ అట్లా కనబడుతూ ఉంది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి. అయితే వారు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పిల్లలు గమనించండి, ఒక చెరగొని స్త్రీ కుమార్తెను తీసుకొచ్చారు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనునున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం నుంచి చెరగను పోయి వచ్చిన ఒక చిన్న కుమార్తె. She was a small girl. ఆమె చిన్న బిడ్డే, బట్ she knows the protocol. She was a little girl, but she knows the protocol, how to reach the people, how to proclaim the word to the people. She had a vast knowledge in her mind. చిన్న బిడ్డ ఎంత మెచ్యూర్డ్గా ఉందంటే, చెరగొని పోయి తీసుకొని వస్తే ఆ నయమాను యొక్క భార్యకు పరిచర్య చేస్తూ ఉంది. పని మనిషిగా మారిపోయింది. తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఉండొచ్చు, బట్ ఆ స్థితిని గురించి ఆమె ఏమాత్రం బాధపడలే. ఇజ్రాయెల్ దేశంకి చెరగొని పోయి తీసుకొని వచ్చారు, పనికి కుదిర్చారు ఆ బిడ్డని. నయమాను ఇంటిలో పని చేస్తుంది, నయమాను భార్యకు పని చేస్తూ ఉంది. షీ వాజ్ బికేమ్ ఏ వర్కర్, ఏ వర్కర్. బిడ్లారా, ఆమె జీవితంలో ఒక భారం. నయమాను బట్టలు ఉతికినప్పుడు ఆ చీమి రక్తాన్ని చూసింది. నయమానికి వెళ్ళి చెప్పలే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వివేకంతో నిండిపోయింది ఆ కుమార్తె. అందుకని జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. హల్లెలూయా. సామెతలు 19:14 గృహమును విత్తమును
పితరులు ఇచ్చు స్వాస్యము, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. నా ప్రియమైన కుమార్తెలారా, దేవుడి లాంటి జ్ఞానముతో మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ హోలీ గాస్ట్. హల్లెలూయా. దిస్ జనరేషన్ ఈస్ బ్లెస్డ్ బై ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. హిస్ మెర్సీ ఈస్ అపాన్ దిస్ జనరేషన్. హి లవ్స్ దిస్ జనరేషన్. హల్లెలూయా. ఇచ్చినది దేవుడు నన్ను ఇలా చేశాడు ఏంటని అనుకోలే. ఆ భార్య దగ్గరికి వెళ్ళండి, ఇదిగో షోమ్రోన్ దగ్గర ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. హి వాజ్ ఏ గ్రేట్ ప్రాఫిట్. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చచ్చిపోయిన వారు లేపబడతారు ఆయన ప్రార్థన చేస్తే. హి కాల్డ్ ప్రాఫిట్. ఈస్ ద వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ద గాడ్. దేవుడు అతన్ని వాడుకుంటున్న విధానం అమోఘం తల్లి. నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కారుస్తా ఉన్నావు. అతడు మంచి పరాక్రమశాలే, కానీ అతనికి ఉండే వ్యాధి నిన్ను కలిచి వేస్తా ఉంది. స్వతహాగా నీ భర్త మంచోడే, కానీ వాడు తాగి వచ్చినప్పుడే సమస్య మొదలవుతా ఉంది. నీ భర్త ఒక కోణమున మంచివాడే, కానీ మరొక కోణం నీకు ఆయాసాన్ని కలిగిస్తూ ఉంది. నీ పిల్లలు మంచివాళ్ళే, కానీ ఒక కోణములు నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఈ నయమాను భార్య యొక్క పరిస్థితి కూడా అట్లాంటిదే. తన భర్త పరాక్రమశాలి, అందరూ తన భర్తను పొగుడుతూ ఉంటే ఆమెకి ఎంత ఆనందంగా ఉందో, కానీ దగ్గర నుంచి క్లోజ్గా చూస్తే తన భర్తకు ఉండేటువంటి ఆ వ్యాధి ఆమెను కన్నీరు కార్చేటట్టు చేస్తూ ఉంది. ఇక్కడ చాలామంది కుమార్తెలు జీవితాలు ఇదే జరుగుతూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యువర్ స్టోరీ టర్న్స్ టు గ్లోరీ. పవర్ ఆఫ్ గాడ్. షకరామా ఫురాబా హోతానికమా ఫాషిరికి బర్రహస్కిరేబియా కతరకంబా రెగెరేసి హిందర్రకమా షకరామా. మనకి తొందర ఎక్కువ, మనకి దుడుకు స్వభావం ఎక్కువ. బట్ వెయిట్ అండ్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ద గాడ్. నీ వెయిట్లోనే ఆయన ఫ్రూట్ దాచబడి ఉంది. వెయిట్ అండ్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ద గాడ్. ఈమె నేరుగా వెళ్ళి యజమాని దగ్గరికి పోలే. దట్ ఈస్ ద ప్రోటోకాల్. సిస్టమ్ ఒకటి ఉంటుంది మనకి. హల్లెలూయా. ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని మన లైఫ్లో తొందరగా దుడుకుపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోకూడదు. స్వతహాగా ఈ బిడ్డ ఆమె పని చేసినప్పటికీ కూడా వారి వ్యక్తిగత జీవితంలో తొంగు చూచే నైజం ఏమికి లేదు. అది చాలా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. ఒక సేవకుని యొక్క సేవ ఎప్పుడు ప్లాప్ అవుతుందో తెలుసా? ఒక విశ్వాసం యొక్క విశ్వాసం ఎప్పుడు ప్లాప్ అవుతుందో తెలుసా? ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో తొంగి చూచినప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. హల్లెలూయా. దిస్ ఈజ్ స్పిరిచువల్ జర్నీ. We all are the spiritual people. Hallelujah. Our God is the Spirit. We are walking in the spirit realms. ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. వారి వ్యక్తిగత జీవితాలు చూడకూడదు. కానీ ఈమెకు తప్పదు. దేవుడు ఆమెను ప్రేరేపిస్తే యజమానురాల దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఆ దైవజనుడి దగ్గర కనుక వెళ్తే తప్పక అద్భుతం జరుగుతాయి. నా యజమాని అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉంటే వీడు ఇలాగనే ఉంటాడు, కానీ అక్కడికి వెళ్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అని చెప్పి చక్కటి విషయాన్ని ప్రబోధించగానే నా ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. దైవాత్మ ఆమెతో మాట్లాడిన వెంటనే యజమానురాలు తన భర్తకెళ్ళి చెప్పింది, ఏ కుమార్తెనైతే చెరగొని తీసుకొని వచ్చామో ఆమె ఒక్క విషయం చెప్పింది, అయ్యా దయచేసి నీవు షోమ్రోన్ దగ్గరికి వెళ్తే నువ్వు బాగుంటావనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు కలుగుతూ ఉంది. కాబట్టి బయలుదేరి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి తన భర్తకి ఏమిచ్చింది? సలహా ఇచ్చింది. హల్లెలూయా. తన భార్య మాట విన్నటువంటి ఆ యొక్క నయమాను తీసుకునే గొప్ప నిర్ణయం గొప్పది బిడ్డలారా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి
ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగే నీవు శుద్ధుడవగదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగము మాన్పునని నేను అనుకుంటుని. మన హృదయాలు కూడా ఇట్లాగనే ఉంటాయి. మనకి బాగులేదని పాస్టర్ గారి కబురు పెడితే ఆయన వచ్చి మన రోగం మీద తల మొదలుకున్న రిక్కాల వరకు అలాగనే చేతులు ఆడించి బాగు చేస్తాడు అనుకుంటే ఆయన పరిచారకులు పంపించాడేంటి అని మనం అనుకుంటా ఉంటాం. ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఎగ్జాక్ట్లీ. హల్లెలూయా. మన ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి, బట్ రియాలిటీ వేరేగా ఉంటుంది. ఆమెన్. నేను ఒక్క మాట చెప్తాను, నీ సేవకుడు కాదు నిన్ను బాగు చేసేది, నీ సేవకుడు కాదు నిన్ను స్వస్థపరిచేది. డోంట్ ట్రస్ట్ ఆన్ హిమ్, డోంట్ బిలీవ్ అపాన్ హిమ్, ట్రస్ట్ ఆన్ ద గాడ్. హి ఇస్ ద హీలర్, హి ఇస్ ద హీలర్. హిస్ నేమ్ ఇస్ జెహోవా రఫా. హల్లెలూయా. The most powerful God he was. Hallelujah. దైవజనుడు నా రోగం మీద చేతులుంచితే నేను బాగుపడతానని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇతడేంటి తన సేవకుని నా దగ్గరికి పంపించి యొర్దాను నదిలో మునిగి నన్ను శుద్ధుడుకమ్మని కోరుకుంటున్నాడేంటి? దమస్కులో నదులు లేవా? అబానాములు, అర్పూరు, ఇశ్రాయేలు దేశంలో నదులు లేవా? అవన్నీ నదుల కన్నా శ్రేష్టమైనవి కావా అని చెప్పి తను రౌద్రుడైపోయాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన ఎక్స్పెక్టేషన్స్ గనక ఫుల్ఫిల్ కాకపోతే మనం కూడా అలుగుతూ ఉంటాం. హల్లెలూయా. మన ఎక్స్పెక్టేషన్స్ మనకు అనుకున్న విధంగా జరగకపోతే, మనం ఊహించిన విధంగా జరగకపోతే ఒక్కసారిగా మనం గలిబిలైపోతూ ఉంటాం. నయమాను కూడా గలిబిలైపోయాడు. అరే, నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది అనుకున్నా, బట్ నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఎక్స్పెక్ట్ స్మాల్ థింగ్స్ ఫ్రమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, బట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఉర్రామానే షికిబియా. ఈ మాట ఎప్పుడైతే చెప్పి చాలా రౌద్రుడైపోయాడు, ఎందుకంటే అసలే పరాక్రమశాలి కదా. కొన్ని సందర్భాల్లో నీ ఆత్మకు బదులుగా నీ శరీరం పనిచేస్తుంది, నీ ఆత్మీయ స్థితికి బదులుగా నీ మనస్సు పనిచేస్తూ ఉంటే ఇట్లాంటి డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. ఉద్రేక స్వభావం, ఫ్రస్ట్రేషన్స్కి పోకూడదు ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజరస్. ఫ్రస్ట్రేషన్ ఫీల్ కాకూడదు ఎప్పుడు కూడా. ఆమేన్. ఫ్రస్ట్రేషన్, ప్రెస్టేజ్ లోపలికి ఎప్పుడు పోకూడదు. నీ వీక్నెస్ నీ వికెడ్నెస్గా మారకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీవు సిన్నర్వైనా ఆయన సన్గా అంగీకరించే దేవుడైనా నీ వీక్నెస్ నీ వికెడ్నెస్గా మారకుండా జాగ్రత్త పడాలి. నేత్రాస ఒక వీక్నెస్, శరీరాస ఒక వీక్నెస్, జీవపు డంబం ఒక వీక్నెస్, పరాయి స్త్రీని చూడటం ఒక వీక్నెస్. ఆ వీక్నెస్ నిన్ను వికెడ్నెస్కి తీసుకుపోతుంది. ఆ బలహీనత నిన్ను దుర్మార్గునిగా మారుస్తుంది. డోంట్ గో, డోంట్ థింక్ ఇట్ ఈస్ మై వీక్నెస్. నా బలహీనత అదేనండి, నా బలహీనత అదే, అక్కడ నేను బలహీనుణ్ణి, నా మనస్సును స్వాధీనపరుచుకోలేని బలహీనత నాలో ఉంది. దట్ ఈస్ యువర్ వీక్నెస్ దట్ బికేమ్ ఏ వికెడ్నెస్. ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ వీక్నెస్. నీకెక్కడైనా బలహీనత ఉంది అని అంటే ఆ బలహీనతను బంధించి దానిలో నుంచి నువ్వు బలవంతుడు అవ్వాలి. ఆమేన్, ఆమేన్. సెల్ఫ్ కంట్రోల్, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? ద సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. నీ సెల్ఫ్ని ఆయన సన్నిధిలో భద్రపరచుకో. మనం సెల్ఫ్లో ఎన్నో దాచుకుంటాం, సెల్ఫిష్నెస్ వస్తూ ఉంటుంది. మంచి పేరు పెట్టారు సెల్ఫ్ అట. దాన్ని ఏం పేరు పెట్టారు? సెల్ఫ్. సెల్ఫ్లో చాలా మెటీరియల్ మనం దాచుకుంటాం. మనకు నచ్చినవన్నీ సెల్ఫ్లో పెడతాం, నచ్చనవన్నీ బయట పెడతాం.
సెల్ఫిష్, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్. ఎన్నో సెల్ఫిష్నెస్గా ఈ సెల్ఫ్లో భద్రపరుచుకుంటాం. అయితే ఈ సెల్ఫిష్నెస్ నుంచి, ఈ సెల్ఫ్ నుంచి ఆయన సెల్ఫ్లోనికి మనం వెళ్ళిపోతే సేఫ్గా మనం రియాక్ట్ అవుతాం. దేని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Go the deep in the word of the God. నీ రూట్కి నీ ఫ్రూట్కి ఎంతో సత్సంబంధం ఉంది. నీ రూట్స్ ఎంత లోపలికి వెళ్తుందో అంతగా నీ ఫ్రూట్ఫుల్గా ఉంటావు నీ లైఫ్లో. ఆమెన్, 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 ఆమెన్. రూట్ ఈస్ ద స్పిరిట్ రిలీమ్, ఫ్రూట్ ఈస్ ద హోల్ రిలీమ్. ఆమెన్. పిల్లలు గమనించండి. వెంటనే ఆ రథాన్ని నడిపేవాడు అన్నాడు, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మనమాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనైనట్టు అతడు శుద్ధుడాయనా. His history turned into the glory. Amen. His story turned into the glory of the God. Do what God says to you. దైవ జనుల్లో నుంచి దేవుడు ఏది చెప్పాడు అది చెయ్యి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. ఆ రిఫరెన్స్ ఉంది, ఒకసారి చూపించండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముడి, అప్పుడు మీరు కృతజ్ఞులయ్యుందురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బిలీవ్ ద గాడ్, బిలీవ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. ఈరోజు చెల్లి అక్కడ చాలా మంది సాక్ష్యం చెప్తారు. షాలేం కొరకు సాక్ష్యం. నేను సాక్ష్యం చెప్తాను, నా కుటుంబం సాక్ష్యం చెప్పొద్దే. బికాజ్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ ద గాడ్, ఈస్ ద హంబుల్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కుటుంబాలు ఆయన కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి, ఎన్నో ప్రాంతాల దైవజన్ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. బట్ హీ వాజ్ హంబుల్ వన్. షేక్ జాన్ గారికి పరిచయం అయితే జాన్ గారు మనకి పరిచయం చేశారు దైవజనులే. ఆ రోజు నుంచి మన బంధం, మన అనుబంధం, హల్లెలూయా, మన డెస్టినీ మారిపోతుంది, మారిపోతుంది. హల్లెలూయా. 7 అన్నది సంపూర్ణతకు సాదృశ్యం. దేవుడు ఏం చెప్పినా సంపూర్ణంగానే చేయమంటాడు. ఆమేన్. దైవజనుల నుంచి దేవుడు ఏం మాట్లాడినా సంపూర్ణంగానే మాట్లాడతాడు. నీ జీవితంలో ఆశీర్వాదపు ప్రారంభించబడాలి అని అంటే నీలో ఏది అని అక్కర్లేదు, అది సంపూర్తి అయిపోవాలి. ఆమేన్. ఆయన చెప్పింది ప్రతిదీ సంపూర్తవ్వాలి. ఒక్కసారి ములిగాడు నయమాను, రెండోసారి ములిగాడు నయమాను, నథింగ్ వాస్ హ్యాపెన్, ఏమీ జరగలే. హల్లెలూయా. థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం he was trying and trying and trying and trying. హల్లెలూయా. పిల్లలు గమనించండి. ఒక రాడ్ బెండర్ దగ్గర ఇప్పుడు ఎన్నో మెటీరియల్స్ వచ్చేసిన టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత మనకి టెక్ ఎక్కువైపోతా ఉంది. హల్లెలూయా. పూర్వం రాడ్ బెండర్స్ వచ్చేటప్పుడు ఒక ఇంటిని నిర్మాణం చేయాలంటే ఒక పెద్ద రాడ్ని తీసుకొచ్చేవాడు. దాన్ని చాలా జాగ్రత్తగా స్ట్రేట్ చేసిన తర్వాత దానికి వాడికి పీసెస్ ఉంటాయి. సంథింగ్ ఒక 6 feet 12 feet ఉండాలనుకోండి. ఆ రాడ్ని తీసుకొని వచ్చి 20 feet ఉండే ఆ రాడ్ని తీసుకొని వచ్చి ఒకవేళ 10 feet కావాలనుకోండి, ఒక వ్యక్తి ఒక శానం పడతాడు, ఒకడు ఒక దెబ్బ కొడతాడు. బట్ నథింగ్ వాస్ హ్యాపెన్. సెకండ్ టైం ట్రై చేస్తాడు, బట్ నథింగ్ వాస్. థర్డ్ టైం ట్రై చేస్తాడు, బట్ నథింగ్ వాస్. దానికి ఉండేటువంటి గేజ్ని బట్టి, నీకుండే సమస్యను బట్టి ప్రార్థన దెబ్బలు కొట్టాలి దాని మీద. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న సమస్యకు చిన్న దెబ్బ చాలు, పెద్ద సమస్యకు పెద్ద దెబ్బ చాలు. హల్లెలూయా. ఏ సమస్య అయినా దెబ్బే దానికి కరెక్ట్. ఆమెన్.
ప్రార్థన శక్తి చేత నువ్వు దెబ్బ కొట్టాలి దాన్ని. అపవాదిని ప్రార్థన శక్తి చేత దెబ్బ కొట్టాలి. వాడి ఆలోచన ప్రార్థన శక్తి చేత దెబ్బ కొట్టాలి. వాడి తలంపులు ప్రార్థన శక్తి చేత దెబ్బ కొట్టాలి. కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నాడే, వాడిని ప్రార్థన శక్తి చేత విడదీయాలి మన నుంచి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Sit on your family throne to rule your family by the Spirit of the God. అట్లాగ 4-5 దెబ్బలు కొట్టిన తర్వాత వాడు అనుకున్నట్టుగా అది 2గా డివైడ్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఎ వర్కర్. ఒక పనివాని యొక్క ఫెయిత్ ఏంటో తెలుసా? అది ఎప్పటికైనా 2 మొక్కలు అవ్వాల్సినందుకు శ్రమ పడతాడు. హల్లెలూయా. యు ఆర్ ద ప్రేయర్ వారియర్. You know everything. You know the secret of the prayer. Prayer brings the great victory in your life. ప్రార్థన నీ జీవితంలో గొప్ప విజయం చేకూరుస్తుంది కనుక నీకు తెలుసు ప్రార్థన యొక్క శక్తి ఏంటో. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన ద్వారా విజయాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ గమనించు. ఆ స్థలానికి వచ్చి 7 మార్లు దేవుడు ఏం మాట్లాడినా నీతో సంపూర్ణంగానే మాట్లాడతాడు. హల్లెలూయా. సంపూర్ణంగా అది సగం మాట్లాడేటువంటి వాడు. నీ మేనత్త నీతో సగం మేనరకం చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంత నీకు పెట్టినా కొంత దాచిపెట్టి ఉండొచ్చు. ఆమేన్. కానీ దేవుడు అలాంటోడు కాదు. మొత్తం నీ కొరకు ఆయన ధారపోసాడు. తన రక్తాన్ని ధారపోసాడు. తన ప్రాణాన్ని కొరకు పరిపూర్ణంగా ధారపోసాడు. తనలో ఏది దాచుకోకుండా పరిపూర్ణంగా నీకు అనుగ్రహించేశాడు. అని ఏం చేసినా సంపూర్తిగా చేసే దేవుడు. అందుకని సంపూర్ణంగా నీ నుంచి కోరుకుంటాడు ఆయన. సంపూర్ణంగా నీ హృదయాన్ని అర్పించేయి. హల్లెలూయా. యువర్ స్టోరీ టర్న్ టు ద గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. అలాగున నయమాను జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? నయమాను యొక్క స్థితిని చూచి దేవుడు డెస్టినీ హెల్పర్స్ ని పంపించాడు. ఆమేన్. ఆ చిన్న బిడ్డ ఉందే, షీ వాస్ ద డెస్టినీ హెల్పర్ టు ద నామాన్. నామానుకు ఆమె డెస్టినీ హెల్పర్ గా మారిపోయింది. ఆమేన్. ప్రియులారా, నీ జీవితంలో చాలా మందిని దేవుడు డెస్టినీ హెల్పర్స్ గా నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. ఆమేన్. గొప్ప దైవజనులను డెస్టినీ హెల్పర్స్. నా యొక్క యాత్రా జీవితంలో దైవజనులు డెస్టినీ హెల్పర్ గా ఉన్నాడు. ఆమేన్. కొంతమంది సేవకులు సేవకురాండ్రు నా డెస్టినీకి హెల్పర్స్ గా ఉంటారు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డ, నా సంఘములో నేను ఎక్కడ చూసినా గర్వంగా ఒక మాట చెప్పుకుంటాను. నా విశ్వాసులు, నా సంఘ పరిచారకులు, నాకు ఉత్తేజాన్ని ఇస్తున్నటువంటి వారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే బిడ్డలు, కాయర్ టీమ్, యవ్వనస్తులు, ఇక్కడ ఉండే నా పరిచారకులు అందరూ కూడా నా డెస్టినీ హెల్పర్. నా సంఘం నా డెస్టినీ హెల్పర్. ఆమేన్. ఓ రిబాలా షికిమియా కత రిబాలా కరమల వషికిరిబి బాబా బరికమా హక రిమాస్ కరబా. పవర్ ఆఫ్ గాడ్. నామాను స్థితిని చూచి దేవుడు ఒక డెస్టినీ హెల్పర్ను పంపించాడు. చిన్న బిడ్డ, బానిస బిడ్డ రూపంలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు స్పిరిచువల్ ఫాదర్స్ని, ఆమేన్, స్పిరిచువల్ సిస్టర్స్ని, ఫెయిత్ఫుల్ బ్రదర్స్ని, ఆమేన్. పక్కలకు ఒకసారి సెకండ్ ఇచ్చి ఒక మాట చెప్పండి. యు ఆర్ మై డెస్టినీ హెల్పర్. యు ఆర్ మై డెస్టినీ హెల్పర్. You are my destiny helper. Say loudly, you are my destiny helper. Hallelujah. You are my destiny helper. You are my destiny helper. నా జీవితంలో గమ్యస్థానానికి నీవు సహాయకుడవు, నీవు సహాయకురాలివి. ఆమేన్, ఆమేన్. మీ భర్తలు దూరంగా ఉంటాడు వైపు ఒక్కసారి చూసి చెప్పండి, హే హస్బెండ్, యు ఆర్ మై డెస్టినీ హెల్పర్. నో డౌట్ ఎట్ ఆల్. మీ అత్తగారు పక్కన ఉంటే ఒకసారి చెప్పండి, ఏ ఆంటీ. ఆమె వెంటనే ఏంటి అని అడుగుద్ది. నిర్మపడ్డకి చెప్పే, ఆంటీ, యు ఆర్ మై డెస్టినీ హెల్పర్. ఆమేన్. యు ఆర్ మై డెస్టినీ హెల్పర్. మీ వైఫ్ ఒకసారి చూడండి. చూడండి రా బాబు, మీ భార్యలు రాలేదా? వాళ్ళు చూడడం లేదా? వాళ్ళు చూడమని చెప్పలేదు, మిమ్మల్ని చూడమని. ఇది వాళ్ళు చూస్తేనే కానీ ఎవరైనా వీళ్ళు చూడకపోయిన వీళ్ళు చూస్తూ ఉంటారు. కానీ మీరు చూసినప్పుడు మాత్రం మిమ్మల్ని చూస్తూ ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు, పురుషులు కదా. హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం. ఒక్కసారి మీ భార్యల వైపు చూసి, మీరు మీ భర్తల వైపు చూసి, ఏ హస్బెండ్, మీరు ఏ వైఫ్, యు ఆర్ మై డెస్టినీ. ఆమేన్.
నీ కొరకు ప్రార్థించే తల్లి నీ భార్య. ఆమేన్. నీ కొరకు కన్నీరు కార్చే భార్య నీ తల్లి. She was a glorified mother. She was not an ordinary wife. Hallelujah. మంచి భార్యలు దొరక ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి భర్తలు దొరక ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు మీలో అనేకులను మంచి భార్యలు కలిగిన వారుగా, భర్తలు కలిగిన వారుగా దేవుడు దీవించాడు. They are your destiny helpers. Amen. Hallelujah. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా డెస్టినీ హెల్పర్స్ని దేవుడు లేపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన పిల్లలు గమనించండి. ఒక పక్క అన్నీ ఉన్న, రెండోది ఏదో వెలితి. అయితే ఆ వెలితి అంతటిని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నయమాను కుష్ఠరోగి కాదు, నయమాను పసిపిల్లవాని దేహం, న్యూ పవర్, న్యూ స్ట్రెంగ్త్, న్యూ విజ్డమ్, న్యూ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈజ్ ద రూలర్ యాజ్ వెల్ యాజ్ హీ ఈజ్ ద హీలర్. ఆమేన్. మన ప్రభుని ఒక్కసారి మనలో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి మంచి ఉంటుంది, కొన్ని భలేగా ఉంటాం. నాకు గనక కోపం వచ్చిందా దేవుని మర్చిపోతాం, నేను క్రైస్తవురాలని మర్చిపోతాను, నేను సేవకులని మర్చిపోతా, నేను సేవకురాలని మర్చిపోతా, నేను ఎస్తేరు గుంపులో ఉన్నానని మర్చిపోతాం. ఆమేన్. కనబడాలి కానీ ఇస్త్రీ చేసినా అనే స్థాయికి మనం ఎదిగిపోతాం. హల్లెలూయా. అంటే మనలో ఏమున్నాయి? రెండు రకాలేనా? ఆమేన్. హల్లెలూయా. మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి. అటు వైఫ్గా రాణించేస్తాం, ఇటు మదర్గా రాణించేస్తాం, అటు సిస్టర్గా రాణించేస్తాం, వదిన గారు అక్కడ కూడా బాగానే రాణించేస్తాం, అత్తగారుగా రాణిస్తాం, కోడలుగా రాణిస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. హల్లెలూయా. మనకెందుకంటే ఏకపాత్రాభినయం మనకు తెలుసు. నేను ఒక గుడివాడ వెళ్ళినా పెళ్ళికి వెళ్ళేటప్పుడు, ఆ రాత్రి అక్కడ ఉంటే ఒక పచ్చి తాగుబోతుడు అన్నాడు. ఆయన గురించి రెబ్బగా చెప్తా ఉంది. ఏకపాత్రాభినయం బెలగా ఉంటుంది. ఏయ్ రామారావు, తాగి చాలా అల్లరి పెడుతున్నామంటే వీడ మళ్ళీ ఎవరు నువ్వు అడగడానికి అన్న ఈడ మాట్లాడిస్తాడట. పంచాయతీ వాళ్ళకి లెక్కలు చెప్పాల్సిందే, నువ్వుకెవడరా నేను లెక్కలు చెప్పేది, మళ్ళీ ఈడ మాట్లాడతాడు. అలాగ ఒకడు రెండు పాత్రలు పోషించినట్లుగా మనం కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతాం, నెగిటివ్గా రియాక్ట్ అవుతాం. రెండు కోణాలు. అయితే దేవుని గురించి ఆలోచన చేస్తే ఆయనలో రెండు కోణాలు ఉన్నాయి. హల్లెలూయా. పగటి వేళ ఆయన చూస్తే మేఘస్తంభంగా కనబడతాడు, రాత్రి వేళ ఆయన చూస్తే అగ్ని స్తంభంగా కనబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవైపు ఆయన చూస్తే పరాక్రమ కలిగిన రౌద్రుడు, మరొక వైపు ఆయన చూస్తే జాలి కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రెండు ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించుటలో క్రీస్తు, హల్లెలూయా, నీ శత్రువు ఎడల సింహస్వప్నం ఉన్నప్పుడు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు, నిన్ను నడిపించుడు కన్నా సాత్వికుడైన పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త. ఎక్కడ ఏ యాంగిల్ అని చూసినా ఎవ్రీథింగ్ గ్రేట్నెస్ కనబడుతుంది దాంట్లో. అదే మనలో చూస్తే ఒకవైపు ఎన్నో కోణాల్లో ఎన్నో రకాలుగా కనబడతాం. ఇటు చూస్తే బాగుంటాం, అటు చూస్తే మనలో రెండు కోణాలు. కానీ నా దేవునిలో ఏ కోణంలో నువ్వు చూచినా హల్లెలూయా, హల్లెలూయా, ఈజ్ ద గ్రేటర్ దెన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. ఈజ్ ద పవర్ఫుల్ వెపన్. హల్లెలూయా. నువ్వు క్రైస్తవులో ఉన్నప్పుడు ఆయన క్రీస్తుగా ఉంటాడు. అందుకే నువ్వు క్రైస్తవులో కాదు, క్రీస్తులో ఉండాలి. చాలా సందర్భాల్లో టైం అయింది, నువ్వు వెళ్ళు, 11:30 అయింది, నాకు తెలుసు కదా, అందరి హృదయాలు ఎరిగిన వాడిని సేవకుని, వెళ్ళు, నీకు టైం అవుతుంది. థ్యాంక్ యూ. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యువర్ హిస్టరీ, యువర్ స్టోరీ, యువర్ స్టోరీ, యువర్ స్టోరీ, స్టోరీ ఆఫ్ ద నామాన్. ఇంతవరకు నువ్వులో ఉండి ఆ కోణాన్ని, లోటుని భర్తీ చేస్తాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అబ్రహామును మనం చూస్తే, అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముగా మార్చేశాడు. అబ్రహాముగా మార్చడానికి ముందు అతను ఎంత నలిగిపోయాడో తెలుసా? అతని జీవితంలో పిల్లలు లేరా. దేవుడు బహుతరమునకు సరిపోయే ఆస్తిని ఇచ్చేశాడు. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్కి సరిపోయినంత ప్రాపర్టీ హీ గాట్. God has provided great property. God has blessed the Abraham with great property. పనివారు పరాక్రమశాలు ఎంతో మందితో దీవించాడు. కానీ అతనికి ఏమి లేరట, పిల్లలు లేరా. ఒక కోణములో మంచి భర్త, ఒక కోణములో మంచి అధికారి, ఫెయిత్ఫుల్ ఫాదర్, విశ్వాసము కలిగిన తండ్రి. బట్ ఒక కోణములో మనం చూస్తే చాలా వేదన. శారా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ బిడ్డలు లేరా. దట్ వాస్ ద ట్రాజెడీ.
హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం చూద్దారా నాన్న, 15వ అధ్యాయము 1వ వచనం. చదువు నాన్న. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, నాట్ అబ్రహామా, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా అని అబ్రాము. హల్లెలూయా. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేస్తేనేంటయ్యా, ఈ పని వాళ్ళు ఒక్కడే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ వచనం, 5వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించడకు నీ శక్తి చేత అయితే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. ఆమేన్ చెప్తాం. ఆమేన్, ఆమేన్. ఒక్క బిడ్డ లేడని బాధపడుతున్నావు అబ్రామా, నేను అబ్రహాముగాను నీ భార్య అయిన శారాగా చేసి ఆకాశ నక్షత్రము లెక్కించిన సంతానాన్ని నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అబ్రహాం became a father of the nations. హల్లెలూయా. అటు ఆత్మ సంబంధమైన పిల్లలమైన మనకును, శరీర సంబంధమైన 12 గోత్రికుల ఇశ్రాయేలు ప్రజలకు ఆయనను దేవుడు తండ్రిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. బిడ్డలు లేకుండా బాధపడుతున్న నిన్ను ఒక తల్లిగా తండ్రిగా చేసేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. సంతు లేనిదని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగా చేసే దేవుడు ఆయనే. నీ స్టోరీని ఆయన మహిమకరంగా మార్చేవాడు. నీ స్టోరీని పిల్లలు గమనించండి, ఆయన గ్లోరిఫై చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ద్వేషించే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను గౌరవిస్తూ ఉన్నాడు, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు, నిన్ను పరిగెత్తించబోతున్నాడు, నిన్ను గొప్ప రాజ్యముగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. You will become a great prophet to the nation. Amen. హల్లెలూయా. అంత శక్తి చేతను సామర్థ్యం చేతను మనలో ఉండే ప్రతి ఒక్కరిని నింపేటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనలో ఎన్నో కోణాల్లో చూస్తే అన్ని కోణాలు కూడా ఆశ్చర్యకరమైన ఇన్ఫర్మేషన్ మనకిస్తాయి. బట్ నయమాను జీవితంలో చూస్తే 2 రకాలైనటువంటి వేదన. ఒకటి బాగానే ఉన్నాడు, కానీ రెండవది కుష్టి వ్యాధి కలిగిన వాడు. బట్ దేవుడు ఆ కుష్టి వ్యాధి తత్వం నుంచి మార్చి ఇప్పుడు దేవుడు శుద్ధీకరణ చేసేసాడు. హల్లెలూయా. ఇప్పుడు నయమాను కుష్టి వ్యాధి కలిగిన వాడు కాదు, నయమాను దాతృత్వం కలిగిన వాడు, నయమాను సుందరమైన వాడు, నయమాను చక్కటి అందగాడు, నయమాను పరాక్రమశాలి, నయమాను దేవుని కృప పొందినవాడు, నయమాను దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసిన వాడు, నయమాను సంపూర్ణంగా 7 మార్లు ములిగి దేవుని చిత్తాన్ని సంపూర్తి సిద్ధి కలుగజేసిన వాడు. హల్లెలూయా. నీకు అప్పగించిన పని ఏదైనా అది సంపూర్తి చేయాలి. అది దట్ ఈస్ ద కాల్ ఆఫ్ ద గాడ్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క పిలుపు ఆయన పని సంపూర్తిగా చేయటాన్ని, అసంపూర్తిగా చేసేటువంటి పని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కూర చేస్తే సంపూర్తి చేస్తా, టైం అయిపోతుందంటే ఇంకా ఉడకాలని చెప్తా ఉంటాం, అది సంపూర్తి అవ్వాలి. అట్లాగే మన జీవితంలో కూడా ఏ బ్లెస్సింగ్ ప్రభు ఇచ్చినా ఆయన 100% నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది ఇచ్చినా 100%. Everything he will give completely. 100% నీ జీవితాన్ని న్యాయం చేస్తాడు. ఆమేన్. నీ భర్త సగం న్యాయం నీకు చేయగలడా, నీ భార్య సగం న్యాయమే నీకు చేయగలదా, నీ పిల్లలు సగం న్యాయమే చేయగలరు, కానీ దేవుడు చేస్తే 100% న్యాయం చేసే ముగిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పర్పస్ నీ ద్వారా కంప్లీట్ అవ్వాలి. అందుకు దేవుని చూస్ చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సీమోను పేతురు జీవితంలో అద్భుతం చేసి నావలో విస్తారమైన చేపలు పడినట్టుగా చేయటం మాత్రమే కాదు, ఆయన పని సీమోను పేతురు ద్వారా జరిగించడానికి ఆయన మనుషుల పట్టు జాలాలుగా పిలిచిన దేవుడు ఆయన. హల్లెలూయా. పిల్లరా, మోషే జీవితంలో గొప్ప నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి, కానీ పిరికివానిగా పారిపోయి వచ్చాడు. ఎన్కౌంటర్ ఎందుకు చేస్తాడు తెలుసా దేవుడు? అనాయింటింగ్ చేయటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్కౌంటర్ ఇస్ ద అనాయింటింగ్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎన్కౌంటర్? ఇట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద గాడ్. దేవుడు ఎన్కౌంటర్ చేశాడంటే, అనాయింట్ చేసి పంపిస్తే ఒక నాయకుడికి వెళ్ళి మాట్లాడాడు. దేవుడు అనాయింట్ చేస్తే ఏమవుతాడో తెలుసా? మనుషులకు దేవుడిగా మారిపోతాడు. ఫరోకు దేవుడు మోషన్ దేవునిగా చేసి పంపించాడు. హల్లెలూయా. ఫరో సాగిలు పడ్డాడు మోషే ఎదుట, దండం పెట్టాడు, తీసుకుపోని ప్రజలనని. హల్లెలూయా. నా ప్రియదేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో ఏ లోటున భర్తీ చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మరొకసారి చెప్దాం. యువర్ స్టోరీ టర్న్ టు ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. యువర్ స్టోరీ టర్న్ టు ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. నీ చరిత్ర, నీ కథ దేవుని మహిమార్థమే దేవుడు మార్చుకోబోతున్నాడు. హల్లెలూయా. అలాగనే దేవుడు మనలో ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. గనుడా గొప్ప దేవానికి స్తోత్రములు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. రోషము కలిగిన దేవుడవయ్యా. హల్లెలూయా. నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయక పరిపూర్ణమైన కృప దయచేటులో నీవు సిద్ధహస్తుడు తండ్రి. నీ దాతృత్వం వలనే మేము దీవింపబడుతున్నాం ప్రభువా. మాలో ప్రతి ఒక్కరిని దీవించి మహిమ పొందండి. యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఒక పాట పాడుతుంది కదా, త్వరగా కానుకలు పట్టుకుందాం. ఒక గుర్తు పెట్టుకోండి, మీలో నిరుపేదలు ఒకవేళ కానుక వేయలేని స్థితిలో ఎవరైనా ఉంటే దయచేసి ఎవ్వరూ బాధపడద్దు, కానుక వేయలేనందుకు ఇబ్బంది పడద్దు. దేవుడు మరొక మంచి శుభదినాన్ని మీ జీవితం అనుగ్రహిస్తారు.